అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత బాలల మహాయజ్ఞం 314వ ఎపిసోడ్కి శ్రోతలందరికీ స్వాగత సుమాంజలి. 9వ అధ్యాయం 10వ శ్లోకాన్ని నేర్చుకునేదానికి ముందుగా ప్రార్థనతో తరగతిని ప్రారంభించండి. అమ్మ. ఎస్ గురువు గారు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ నవమోऽధ్యాయః. రాజగుహ్యయోగః. శ్లోక నంబర్ 9. శ్రీ భగవానువాచ న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. జై గురుదేవా. రైట్, వెరీ గుడ్ గౌతమి, థ్యాంక్ యూ. నెక్స్ట్ నిత్య హరిప్రియ. సహస్ర. సౌమ్య శ్రీలక్ష్మి. ఇప్పుడు నేనే చెప్పాను గురువు గారు. గౌతమి సాయిప్రియ. ఇంకా జాయిన్ అవ్వలేదు గురువు గారు. తేజస్విని. ఎస్ గురువు గారు. కర్మాణి నిబంధనంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. ఓకే, థ్యాంక్ యూ తేజస్విని. యశస్విని. ఎస్ గురువు గారు. నిబంధనంతి ధనంజయ ఉదాసీన వదాసీనం అసక్తం తేషు కర్మసు. వెరీ గుడ్. రేఖా కృష్ణవేణి గారు, మీరు ఆ వీడియో ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ శ్రీదేవి. శ్రీదేవి. నమస్కారం గురుగారు. శ్రీ భగవానువాచ. శ్లోకం నెంబర్ 9. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మషు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. జై గురుదేవండి. శ్రీదేవి గారు. నెక్స్ట్ యశస్విని పస్పల్లి. నమస్కారం గురుగారు. అమ్మా. శ్రీ భగవానువాచ న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. జయ గురుదేవా. లక్ష్మీ దుర్గా. నమస్కారం అండి గురుగారు. భగవానువాచ న చ మాం తాని కర్మాణి నిబంధనంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తే కర్మసు. జయ గురుదేవ. చెప్పారు, సంతోషం. గ్రీష్మంత్ చౌదరి. గురువు గారు గ్రీష్మంత్ హాస్టల్లో ఉన్నాడు గురువు గారు. ఆడి నుంచి కూడా ఫోన్ లేదా? లేదు గురువు గారు, నేను ఇంట్లో ఉన్నాను, అన్న హాస్టల్లో ఉన్నాను. హాస్టల్లో ఫోన్ సౌకర్యం లేదా? లేదు గురువు గారు. సరే, మీరు కానీ. నమస్కారం గురువు గారు, నా పేరు హన్విత. శ్రీ భగవానువాచ 9వ శ్లోకం. న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. నెక్స్ట్ సత్యపూర్ణ.
సత్యపూర్ణ ఉన్నారమ్మా? ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత నవమోऽధ్యాయः. రాజవిద్యా రాజగుహ్యయోగः. శ్లోక నంబర్ 9. న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ. వెరీ గుడ్ సత్యపూర్ణ. చాముండేశ్వరి. శ్రేయస్ ఇదారా? ಶ್ರೇಯಸ್ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? ಯಾಕೆ ಲಾಸ್ಟ್ ವೀಕ್ ಆಬ್ಸೆಂಟ್ ಯಾಕೆ? ಕ್ಯಾರಿ ಆನ್. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು ಕ್ಯಾರಿ ఆన్. నమస్కారం గురు. ఓకే ఉండమ్మా బెంగళూరు నుంచి ఒక అబ్బాయి చెప్తాడు. అచ్చా శ్రేయస్ నచ మాం తాని కర్మాణి నిమదంతి ధనంజయ ఉదాసీన వదాసీన అసక్తం తేషు కర్మసు. వెరీ గుడ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ చాముండేశ్వరి. నమస్కారం గురుగారు. శ్లోకం నంబర్ 9. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీన వదాసీనం అసక్తం తేషు కర్మసు. నెక్స్ట్ అక్షయ మళ్ళీ చెప్తారండి పైన. సాక్షి అమ్మ లేరు. డిసగ్న లక్ష్మి. నమస్కారం గురువు గారు. నా పేరు డిసగ్నలక్ష్మి గురువు గారు. శ్రీ భగవాను వాచ నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీన వదాసీనో అసక్తం తేషు కర్మషు. జయ గురుదేవా. థ్యాంక్ యూ డిసగ్న. వైష్ణవి. ఎస్ గురువు గారు. నచ నిబధ్నంతి ధనంజయ ఉదాసీన వదాసీనం అసక్తం తేషు కర్మసు. వెరీ గుడ్, క్లియర్, థ్యాంక్ యూ. శివన్. అని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీన వదాసీనం అసక్తం తేషు కర్మసు. వెరీ గుడ్ థ్యాంక్ యూ శివాని. పర్ణిక. సౌందర్య. తర్వాత ఇంకెవరు? ధనుశ్రీనా? ఓకే, ఇప్పుడు ఎవరైనా వచ్చారా? గౌతమి సాయిప్రియ వచ్చారా? నో. ఇంకెవరైనా పెండింగ్? దేవయామ్ని. గురుగారు అమ్మా ఎవరు? నేను భవిష్యాని. భవిష్య చెప్పండి. నచ మాం తాని కర్మాణి వాయుషీం తను నిబధ్నంతి ధనంజయ ఉదాసీన వదాసీనం అసక్తం తేషు కర్మసు మయా ప్రకృతి. చెప్పండి, పర్వాలేదు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ భవిష్య, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరైనా మిగిలారా? నమస్కారం గురువు గారు. అమ్మ క్యారీ. శ్రీ భగవాను వాచ శ్లోక నెంబర్ 9. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి కర్మసు. వెరీ గుడ్. అంటే ఉదాసీనవత్ ఆసీనం. ఇంతకు ముందు మనం 9వ శ్లోకంలో నేర్చుకున్న పాయింట్ డైరెక్ట్ గా ఏంటంటే, నేను కర్మలకు అంటను. మొదటి నేను కర్మలకు అంటను. మరి మాట్లాడుతున్నావు కదా అంటే ఉదాసీనంగా. ఆ రెండు పదాలు మనకు పోయిన వారం ఉంది కదా, దాని నిర్వచనమే ఇప్పుడు 10వ శ్లోకం. ఓకే గురుగారు.
అంటను అంటే మరి మాట్లాడితే మాట శబ్దాన్ని అంటినట్టే కదా. ఆ మాట ఎట్లా అనేది మనకు చిన్న చిన్న పోలికల ద్వారా నేను మీకు కొన్ని సొంత కల్పితాల ద్వారా వాటిని నిత్య జీవితంలో ఉండే కల్పితాల ద్వారా దాన్ని మీకు నేను అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. ఓకే గురుగారు. అది చెందాల్సింది మాత్రం మీరేను. ఓకే, ఇంకెవరైనా? ఇంకా నాగేశ్వరరావు గారు. నమస్కారం గురువు గారు. గౌతమి సాయిప్రియ. నా పేరు గౌతమి సాయి ప్రియ గురువు గారు. శ్రీ భగవాను వాచ శ్లోక నెంబర్ 9. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. జగదేవ. వెరీ గుడ్ గౌతమి సాయిప్రియ. ఇంకా మనకు 3 నిమిషాలు ఉంది రివిజన్ కి ఇంకా మనకు 3 నిమిషాల టైం ఉంది. ఇంకా అక్షయ వచ్చారా? ఇంకెవరైనా వచ్చారా? లేట్ గా వచ్చే వాళ్ళు ఎవరైనా వచ్చినారా? సరే, నాగేశ్వరరావు గారు ఉన్నారా? ఓకే, రైట్. మనకి ఇంకా 3 నిమిషాలు ఉంది. ఆ రివిజన్కు ముందుగా నా అదృష్టాన్ని, నా భాగ్యాన్ని నేను మీకేమని చెప్పాలి తెలియదు. ప్రపంచంలో అత్యుత్తమ సాహిత్యమైనటువంటి, ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి, ప్రతి ఒక్కరిని దైవ స్వరూపంగా తెలియజేసేటటువంటి అపరోక్షమైనటువంటి శ్రీమద్ భగవద్గీతామృతాన్ని మరి ఇంత చిన్న చిన్న పిల్లలతోటి, చిన్న వయసు నుంచి డిగ్రీ చదివేటువంటి వరకు, పెద్ద పెద్ద వాళ్ళ వరకు కూడా ప్రతి ఆదివారం కూడా గంట సేపు మీతో ముచ్చటించడంతో మరి నేను అంతులేని ఆనందాన్ని అనుభవిస్తున్నానని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. అందులో ఈ భావాలు రోజు రోజుకి మీకు చెప్పడం, మీరు చెప్పేది నేను వినడం వల్ల నేను అదేమంటారు దాన్ని, నేను చెప్పలేనండి. నేను ఎంత ఆనందాన్ని పొందుతున్నానని నేను చెప్పలేనండి. ఏమైనా చెప్పగలిగితే ఎవరైనా దేవయామిని కానీ లేకపోతే సత్యపూర్ణ కానీ చెప్పగలుగుతారేమో, మరి నాకు తెలియదు. ఎందుకంటే సత్యపూర్ణ పేరు ఎందుకు వచ్చిందంటే స్టార్టింగ్ నుంచి ఎంటైర్ భగవద్గీత 9th అధ్యాయం వరకు మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఆమె పెట్టారో తెలీదు. ఎక్కడ ఆగకుండా ఆమె చదువు కొనసాగిస్తూనే ఇంతవరకు కూడా ఆమె కొనసాగుతున్నారు. మరి ఆనందాన్ని ఎంత ఆనందం పొందుతున్నారు అంటే నేనైతే చెప్పలేను. సత్యపూర్ణ ఏమైనా చెప్పగలుగుతుందేమో తెలియదు మరి. ఓకే, ఈరోజు మరి మనం గౌతమి సాయిప్రియాతో 10వ శ్లోకాన్ని ప్రారంభిద్దామా? గౌతమి రెడీయా? yes గురుగారు. yes గురుగారు. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాను వాచ. ఏం చెప్పారు? పోయిన శ్లోకం ఒకసారి చెప్పమ్మా. నచ్చమ్మా. yes గురుగారు. అక్షయ్ వచ్చారా? ఓకే, కానీ అక్షయ్ వచ్చింటారమ్మా, చెప్పండి. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. వెరీ గుడ్, వెరీ గుడ్. అక్షయ ప్రెసెంట్. ఇంకెవరైనా వచ్చారా? ఓకే, సాక్షి గారు లేరు. ఓకే, సరే. గౌతమి సాయిప్రియ. ఎస్ గురుగారు. చూడమ్మా, నచ మాం తాని కర్మాణి. మాం అంటే నన్ను, మాం అంటే నన్ను. ఏ నన్ను? మొదటి నన్ను. ఎస్ గురుగారు. కర్మలు బంధించవు. ఎందుకు? నేను అసక్తం అంటే వాటిపైన ఆసక్తి లేకుండా చేస్తుంటాను. వాటిపైన ఆసక్తి లేకుండా. ఎట్లయ్యా ఆసక్తి లేకుండా చేయడం? చేయాలంటే ఆసక్తి కావాలి కదా. అంటే దానికి ఉదాహరణగా ఇది నేను మీకు చెప్తాను. కానీ ఎవరు మన దేవయామిని దగ్గరికి పోయినప్పుడు పూర్తి ఎవరు మనకు తెలుస్తుంది. ఇప్పుడు శ్లోకాన్ని మాత్రం నేర్చుకుందాం. ఎస్ గురుగారు. మయాధ్యక్షేణ ప్రకృతి. మయాధ్యక్షేణ ప్రకృతి.
సూయతే సచరాచరం सूयते न चराचरम् సూయతే सूयते సచరాచరం सचराचरम् సూయతే సచరాచరం सूयते सचराचरम् మయాధ్యక్షేణ ప్రకృతిః मयाध्यक्षेण प्रकृतिः సూయతే సచరాచరం सूयते सचराचरम् హేతునానేన కౌంతేయ ये तु नानेन कौन्तेय జగద్విపరివర్తతే जगद्विपरिवर्तते హే జగద్విపరివర్తతే जगद्विपरिवर्तते వెరీ గుడ్ మయాధ్యక్షేణ ప్రకృతిః मयाध्यक्षेण प्रकृतिः సూయతే సచరాచరం सूयते सचराचरम् హేతునానేన కౌంతేయ हेतुनानेन कौन्तेय జగద్విపరివర్తతే जगद्विपरिवर्तते ఓకే థ్యాంక్ యూ. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ నిత్య హరిప్రియ సహస్ర రాలేదనుకుంటాను. ఓకే సౌమ్య శ్రీలక్ష్మి ఉన్నారా? కమాన్. మయాధ్యక్షేణ ప్రకృతిః మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. జగద్విపరివర్తతే. ఓకే అలా నేర్చుకోవాలి మీరు. తేజస్విని తిరుపతి. ఓకే మీ ఊరు తిరుపతి, నీ పేరు తేజస్విని. మయాధ్యక్షేణ ప్రకృతిః మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం సూయతే సచరాచరం. మీకు నెట్వర్క్ సరిలేదు. హేతునానేన కౌంతేయ హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. జగద్విపరివర్తతే. ఓకే యశస్విని కమాన్. మయాధ్యక్షేణ ప్రకృతిః మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. జగద్విపరివర్తతే. వెరీ గుడ్ తేజస్విని. రైట్ యశస్విని తేజస్విని వెరీ గుడ్. శ్రీదేవి యశ్వర్ గారు. అమ్మ ఇప్పుడు పోయిన వారం మనం ఏం చెప్పాము, కర్మలకు అంటకుండా ఉదాసీనంగా ఉంటాను మొదట నేను అని చెప్పాం. అది ఇంకా ఉదాసీనంగా ఉండడం అంటే అనుభవించి అంతా తెలిసిన తర్వాత వాటిని ఆయన అంటుకోడు. సో సులభంగా చెప్పాలంటే మీకు మంచి మంచి ఉదాహరణలు ఎట్లాగో దేవయామిని చెప్తారు మనకు. ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఎన్నో క్లాస్ వరకు చదివారు? 10th క్లాస్ వరకు అండి. 10th క్లాస్ వరకు టీచరు స్టూడెంట్ ఇద్దరు నేర్చుకుంటారు.
స్టూడెంట్ నేర్చుకున్నారు, టీచర్ నేర్పించారు. ఎస్ గురుగారు. హెడ్ మాస్టర్ ఏం చేశారు? ఏంటి గురుగారు? హెడ్ మాస్టర్ తెలుసు కదా, హై స్కూల్ కి హెడ్ మాస్టర్ ఉంటారు కదా, ఆయన అధ్యక్షుడు అంటారు. స్కూల్ కి ఆయన అధ్యక్షుడు, మొత్తం ఓనర్. స్కూల్ మొత్తానికి పెద్ద ఉద్యోగం ఏది? హెడ్ మాస్టర్ అండి. హెడ్ మాస్టర్. ఆయన లేకుండా ఎవరికి జీతం రాదు. అవును గురుగారు. కానీ ఆయన పాఠం చెప్పాల్సిన అవసరం లేదు. లేదు. టీచర్లకు టీచర్. అవును. అదేవిధంగా ఇప్పుడు టీచర్స్ డే జరుపుకుంటున్నాం కదా, టీచర్స్ డే. ఎస్ గురుగారు. ఎందుకు టీచర్స్ డే జరుపుకుంటాం తెలుసా? లేదు గురుగారు. ఎవరు చెప్తారు ఎందుకు మా టీచర్స్ డే? ఎవరు పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ డే జరుపుకుంటాం? మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ డే జరుపుతారు. కానీ ఆయన టీచర్లకే టీచర్ కాబట్టి ఆ విధంగా ఆయన ఏం చేయవలసిన అవసరం లేదు, కానీ ఆయన లేకుండా జరగదు. హెడ్ మాస్టర్ లేకపోతే హెడ్ మాస్టర్ సంతకం పెట్టబోదు, జీతాలు ఎవరికి రాదు. టీచరు స్టూడెంట్ ఇద్దరికి బాగా విద్య రావాలి అంటే అది హెడ్ మాస్టర్ వల్లనే. కానీ నీకు నేను పాఠం నేర్పించినాననే కర్తృత్వం హెడ్ మాస్టర్కి ఉండదు. ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటూ పోతాడు, నీ పట్ల టీచర్ శ్రద్ధ తీసుకుంటాడు. అట్లా భగవద్గీత నేర్పించడానికి పూజారి వెంకటేశ్వర నీకు శ్రద్ధ తీసుకుంటాడు, కానీ ఆయన వచ్చి శ్రద్ధ తీసుకోడు. కానీ ఆయన చెప్పకపోతే నేను నీకు భగవద్గీత చెప్పలేనే. అర్థమైందే? అంటే మన ఇద్దరం ఒకరికొకరు నేర్చుకునడానికి కారణం ఆయనే అయినప్పటికీ ఇంకొక రకంగా ఆయన కారణం కాదు. అవునా? అట్లా జస్ట్ మీకు ఈ పెద్ద కన్ఫ్యూజన్ పెట్టేశాను కదా. ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా మనకు దేవయామిని దగ్గర తీరిపోతుంది. ఎందుకంటే నేను కూడా నీతో పాటు కన్ఫ్యూజన్ లో ఉన్నానమ్మా, మళ్ళీ నేను క్లారిటీ ఉన్నాను అనుకోబాకు. మన ఇద్దరికి కూడా దేవయామిని క్లియర్ చేస్తుంది, చూద్దాం. మయాధ్యక్షేణ ప్రకృతి మయాధ్యక్షేణ ప్రకృతి మయాధ్యక్షేణ ప్రకృతి. మాకు యావత్తుంది చూడండి, కరెక్టే మీరు చెప్పే పదం సరిపోతుంది, కానీ అధ్యక్షేణ అక్షేణ కాకుండా చెప్పండి. మయా అధ్యక్షేణ ఇప్పుడు కలపండి. మయాధ్యక్షేణ ప్రకృతి మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం కౌంతేయ జగద్విపరివర్తతే వెరీ గుడ్. నెక్స్ట్ యశస్విని. ఎస్ గురువు గారు. రెడీ? మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. నెక్స్ట్ ఎవరు? లక్ష్మీ దుర్గా. నమస్కారం. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం
सूयते सचराचरम् हेतुनानेन कौन्तेय हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते जगद्विपरिवर्तते। గ్రీష్మంత్ చౌదరి లేరు హన్విత ఎస్ గురువు గారు. కమాన్ మయాధ్యక్షేణ ప్రకృతిః మయాధ్యక్షేణ ప్రకృతిః భూయతే సచరాచరం సూయతే సచరాచరం हेतुनानेन कौन्तेय హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే జగద్విపరివర్తతే. నేర్చుకోవాలి. గురువు గారు. శ్రీదేవి చెప్పినంత విన్నారా? ఎస్ గురువు గారు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎవరమ్మా ఇంకెవరు చెప్పండి ఇప్పుడు? భవిష్య చెప్పమ్మా. ప్రకృతి ఇప్పుడు మనం 10వ శ్లోకం నేర్చుకుందామా? ఓకే కమాన్ అమ్మా. మయా సచరాచరం హేతునానేన కౌంతేయ జగత్ పరివర్తతే. వెరీ గుడ్ వెరీ గుడ్ భవిష్య. థ్యాంక్ యూ. మ్యూట్ అవ్వండి. అట్లాగే నేర్చుకుందాం మనం. మళ్ళీ మీరు వాట్సాప్ చేయండి నేర్చుకుని పూర్తిగా. రైట్. థ్యాంక్ యూ నాయన. థ్యాంక్ యూ. సత్యపూర్ణ ఎస్ సార్. కమాన్. మయాధ్యక్షేణ ప్రకృతిః మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం సూయతే సచరాచరం हेतुनानेन कौन्तेय हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते जगद्विपरिवर्तते। श्रेयस इधर. यस श्रेयस प्लीज कम ऑन. मयाध्यक्षेण प्रकृतिः मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् सचराचरम् हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते मीनिंग नोडम्मा सत्यपूर्ण. कम ऑन. हे अर्जुनने ಅಧಿಷ್ಠಾತೃನಾದ ನನ್ನ ಅಧ್ಯಕ್ಷತೆಯಲ್ಲಿ ಪ್ರಕೃತಿಯು ಚರಾಚರಿ ಸಹಿತ ಸರ್ವ ಜಗತ್ತನ್ನು ರಚಿಸುತ್ತದೆ ಮತ್ತು ಈ ಕಾರಣದಿಂದಲೇ ಈ ಸಂಸಾರ ಚಕ್ರವು ತಿರುಗುತ್ತಾ ಇದೆ. ವೆರಿ ಗುಡ್ ವೆರಿ ಗುಡ್. ನೆಕ್ಸ್ಟ್ ಇಂಗ್ಲಿಷ್. Working under my direction animate forms, O son of Kunti, for this reason the material world undergoes the changes. For example, your daddy is Adhyaksha. Yes sir. ನಾವು ಇಬ್ಬರು ಕಲ್ಸ್ಕೊಂತಾರೆ. ಒಬ್ಬರ ಟೀಚರು ಒಬ್ಬರ ಸ್ಟೂಡೆಂಟ್. Yes sir. ಅಧ್ಯಕ್ಷ ಮೀನ್ಸ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್. ಅಶೋಕ್ ಶ್ರೀಮತಿ ಸಂಧ್ಯಾ ಅಶೋಕ್ గారు ఈజ్ ప్రెసిడెంట్. Yes sir. జస్ట్ a small example. Okay. Yes. Thank you Satyapurna. Thank you. Next गुड. मयाध्यक्षेण प्रकृतिः मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् सूयते सचराचरम् हेतुनानेन कौन्तेय
हेतुनानेन कौन्तेय జగద్విపరివర్తతే. जगद्विपरिवर्तते. ఓకే, అలా నేర్చుకోవాలా. రైట్. డిసజ్ఞ నేను గురువు చాముండేశ్వరి. చాముండేశ్వరి గారు అమ్మ చెప్పండి. కమాన్. మయాధ్యక్షేణ ప్రకృతి. మయా దక్షేణ ప్రకృతి. ఆహా, మయాధ్యక్షేణ ప్రకృతి ప్రకృతి సూయతే సచరాచరం సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. జగద్విపరివర్తతే. నెక్స్ట్ డిసజ్ఞ లక్ష్మి. కమాన్. మయాధ్యక్షేణ ప్రకృతి మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం సూర్యతే కౌంతేయ हेतुनानेन कौन्तेय జగద్విపరివర్తతే. जगद्विपरिवर्तते. వైష్ణవి. గురుగారు కమాన్. మయాధ్యక్షేణ ప్రకృతి మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ हेतुनानेन कौन्तेय జగద్విపరివర్తతే. जगद्विपरिवर्तते. శివాని. Yes, Guru Garu. కమాన్. మయాధ్యక్షేణ ప్రకృతి మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. జగద్విపరివర్తతే. వెరీ గుడ్ శివాని. నెక్స్ట్ పర్ణిక ఆబ్సెంట్. ధనుశ్రీ ఆబ్సెంట్. దేవయామిని. గురుగారు నాగేశ్వరరావు గారు వచ్చారా? నో. ఓకే, రైట్. అమ్మా, ఇప్పుడు మనం దీన్ని కాస్త వివరంగా నేర్చుకోవాలి కదా. నేను రీసౌండ్ వస్తుంది చూడండి. ఫోన్ ఒక్క నిమిషం గురుగారు. బ్లూటూత్ ఏమైనా ఆన్ చేశారా? వేరే మొబైల్ చూస్తారా? ఎస్ గురుగారు, ఒక నిమిషం చూడండి. ముందు రాలేదు ఎందుకు మరి? ముందు ప్రారంభంలో బాగా క్లియర్. ఇంకెవరైనా మిగిలి ఉన్నారా? తేజస్విని తిరుపతి. కొంచెం వీళ్ళు చెప్పేది అంతా అందరు చెప్పేదాన్ని విన్నామంటే మనకు రాకుండా పోవడం అనేది ఉండదు. నాకు చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ నేను దేవయామిని దగ్గర పోగొట్టుకుంటాను. మీరంతా కూడా ప్రయత్నం చేయాలి. నా కన్ఫ్యూజన్ ఏంటంటే, నా కన్ఫ్యూజన్ చెప్పేది ఇప్పుడు నీకు. ఉదాసీనవత్ ఆసీనం అసక్తం తేషు కర్మసు అంటాడు. నేను కర్మలు అంటున్నా అంటాడు. కర్మలు అంటకుండా మరి ఎట్లయ్యా ప్రపంచం అంతా ఇట్లా ప్రపంచాన్ని సృష్టించి ధరించి భరించి పోషిస్తా ఉండేది నువ్వే అని అంటారు కదా అని అంటే, ఆయన లేదు నేను అంటట్లేదు అంటాడు. ఉదాసీనంగా అంటకుండా ఉండడం ఎట్లా అనే దానికి ఈ రోజు శ్లోకంలో క్లారిటీ ఉందంట. మరి దేవయామిని చెప్తారు. దాన్ని కాస్త జాగ్రత్తగా విని అది కరెక్ట్ గా అర్థమైందా లేదా నాకు కూడా అర్థం చేయించాల్సిన బాధ్యత తేజస్విని యశస్వినిది. ట్రై చేద్దాం. దేవయామిని రెడీనా? ఎస్ గురుగారు. ఇప్పుడు క్లియర్ ఉంది చూడండి. మాకు మీరే క్లారిఫై చేయాలా. అంటకుండా ఉండేది ఎట్లా అంటే అధ్యక్షుడిలాగా అని అంటాడు. ఎట్లా అధ్యక్షుడిలో చూద్దాం. మయాధ్యక్షేణ ప్రకృతి
మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. జగద్విపరివర్తతే. అంటే ఇప్పుడు నేనెందుకు, నాకు కన్ఫ్యూజన్ ఎందుకు, నాకెందుకు అర్థం కాలేదు అనే దానికి ఈ పదాలకు అర్థాలు తెలుసుకుంటే సరిపోతుంది. చూడండి, కర్మలు అంటకుండా భగవంతుడు ఎట్లా అంతటా నిండి ఉన్నాడు అనేది నాకు పూజారి వెంకటేశ్వర అనే నాకు అర్థం కాలేదు. కానీ నీ నుండి మేము తెలుసుకునే అవకాశం ఉంది. ఏంటంటే చూడమ్మా, కౌంతేయ అంటే ఓ దేవయామ్ని, అధ్యక్షేణ, చాలా ఇంపార్టెంట్ పదం అధ్యక్షేణ. అధ్యక్షుడు అంటే పరిపాలకుడు అని కాదు. బాగా గమనించి, అధ్యక్షుడు వేరు, ఇప్పుడు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పరిపాలిస్తారు. అధ్యక్షుడు అంటే రాష్ట్రపతి. రాష్ట్రపతి, ఇప్పుడు మన రాష్ట్రపతి ఎవరు? రాష్ట్రపతి అంటే సీఎం గురువు గారు? కాదమ్మా, రాష్ట్రానికి పతి సీఎం, రాష్ట్రాలన్నిటికీ పతి ప్రధాని. ఈ రెండిటికి విలక్షణమైన వాడే రాష్ట్రపతి. ఈ రాష్ట్రానికి పతి రాష్ట్రపతి కాదు, అట్లా కాదు లెక్క. రాష్ట్రపతి అంటే భారతదేశానికి అధ్యక్షుడు. ఎట్టంటే ఇప్పుడు మనం ఇంతకుముందు శ్రీదేవికి ఎగ్జాంపుల్ చెప్పింది విన్నారా? అదే అందుకని విన్నారు లేక తెలుసుకుని మళ్ళీ చెప్తాను. శ్రీదేవికి ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు టీచరు, స్టూడెంట్, హెడ్ మాస్టర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా. టీచరు నేర్పుతారు, స్టూడెంట్ నేర్చుకుంటాడు. ఇంకా చెప్పాలంటే టీచర్ నేర్పుతూ నేర్చుకుంటాడు. నాలాగా మీకు నేర్పుతూ అందులో ఉండేది నేను నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇవి ఈ క్లాస్ స్టార్ట్ చేసిన వ్యక్తి ఏమని చెప్తామని చెప్పండి. ఆయనలో ఏమేమి ఎందుకని ఉందో తెలియదు. చెప్పాను కదా ఇందాక, బెంగళూరుకు చెందిన అశోక్ గారు దీన్ని స్టార్ట్ చేశారు. ఆయన ఇప్పుడు క్లాస్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఆయన నేర్చుకునేది లేదు, నేర్పేది లేదు. మీ ద్వారా నేను, నా ద్వారా మీరు, ఒకరికొకరు మనం నేర్చుకుంటున్నాం. ఆయన నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయన లేకుండా క్లాస్ ప్రారంభం కాలేదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అశోక్ గారు దీనివల్ల ఏదైనా ప్రయోజనం ఆశించాడా? కానీ ఆయన కుమార్తెను మొత్తం ఫ్యామిలీ తీసుకుని అమెరికా నుంచి బెంగళూరు వచ్చి, బెంగళూరు నుంచి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నేను వస్తే నాకు తెలియదండి ఇవన్నీ మా గురుగారి ప్రసాదం వల్ల వచ్చింది. మా గురుగారి దగ్గరలో ఇంకో 10 కిలోమీటర్లు కాపక్క పుత్తూరులో ఉన్నారు, వాళ్ళని మీరు చూడాలంటే వెళ్ళొచ్చు. అయ్యో బ్రహ్మాండంగా వెళ్తామని మళ్ళీ నాతో పాటు వచ్చి మా గురువు గారిని దర్శించారు. ఇవన్నీ వారు ఏం ప్రయోజనం ఆశించేశారు చెప్పండి? లోక సంగ్రహమే వాపి, జనక మహారాజు లాగా లోక సంగ్రహమే. ఇప్పుడు నా కూతురికి మాత్రం నేర్పేయండి అని ఆయన అడగలేదు, కానీ మా కూతురికి భగవద్గీత నేర్పేయాలని అదొక కారణం అంతే. సత్యపూర్ణతో ప్రారంభమైనటువంటి భగవద్గీత సత్యపూర్ణ నుంచి గోదావరి జిల్లాలు దాటి ప్రపంచవ్యాప్తంగా జపాన్ లో ఉండే సాక్షి గారుతో సహా ఎక్కడెక్కడి నుంచో ఇది కనెక్ట్ అయిపోయి నేర్చుకుంటున్నారంటే, వీటన్నిటికీ మనం చెప్పాలంటే కారణం అశోక్ గారినే చెప్పాలి. ఇప్పుడు నేను కూడా, కానీ అశోక్ గారు నా వల్ల ఇంత దూరం భగవద్గీత చెప్పబడతా ఉందని ఆయన అనుకుంటాడా? లేదు లేదు, అసలు ఆయనకు అవసరమే లేదు. ఇది ఎగ్జాంపుల్. ఈ విధంగా రాష్ట్రాన్ని పరిపాలించేది సీఎం, దేశాన్ని పరిపాలించేది ప్రధాని. రాష్ట్రంలో గవర్నర్ తటస్థంగా ఉంటారు, దేశంలో రాష్ట్రపతి తటస్థంగా ఉంటారు. మీకు చెప్పాలంటే క్లియర్ గా, రాష్ట్రంలో ప్రథమ పౌరుడు గవర్నర్. ఓకే గురుగారు, తెలుసు ఆ విషయం? మీకు తెలుసు కదా. రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో
భారతదేశంలో జనాభా లెక్కలతో మొదటి పౌరుడు ఎవరంటే రాష్ట్రపతి. ఆయన నుంచి రాష్ట్రపతి. ఆయన ఎవరు క్వశ్చన్ చేయకూడదు, ఆయన ఎవరినైనా క్వశ్చన్ చేయొచ్చు. ఓకే గురుగారు. రాష్ట్రపతి పేరు ప్రతి స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, కానీ ప్రతి వ్యక్తి పేరు రాష్ట్రపతి గుర్తుపెట్టుకోడు. అది ఉదాసీనం అంటే. రాష్ట్రపతి చేతుల మీదుగా అన్ని జరుగుతున్నప్పటికీ ఆయనకి కర్తృత్వం అనే ఉండదు. కర్తృత్వం, మంచి పేరు చెడ్డ పేరు ఇవంతా ప్రధానమంత్రికి, సీఎంకి, ఈ పార్టీ పోతే ఆ పార్టీ, ఆ పార్టీ పోతే ఇంకొక, ఇవంతా వీళ్ళకి సంబంధించిన వ్యవహారం. కానీ ఇవన్నీ రాష్ట్రంలో గవర్నర్ స్థాయిలో ఉంటుంది, దేశంలో రాష్ట్రపతి కంట్రోల్. కౌంతేయ అంటే ఓ దేవయామిని గారు వినండి, అధ్యక్షుడనైనా అంటే నేను అధ్యక్షుడు, మొదటి నేను ఎట్టుంటుందంటే అట్టుంటుంది. ఇంతసేపు మనం రాష్ట్రపతి ఎట్లా తటస్థమని చెప్పుకున్నామో అట్లా మొదటి నేను అంతా ఉంటుంది, అంతటా ఉంటుంది. అందరి హృదయంలో సిద్ధించి ఉండాలి అది. మొదటి నేను అనేది అందరి హృదయంలో సిద్ధించి ఉండాలి. కానీ నా చేత అంటే ప్రకృతికి ఒక హేతు ఉందమ్మా. హేతు అంటే కారణం. ఓకే గురుగారు. దీనికి మీకు నోట్ చేసి పెట్టుకోండి. ఈ హేతు అనే దానికి మీకు గొప్ప ఎక్స్ప్లెనేషన్ మీ వల్లే తెలుస్తుందని అది తెలుస్తా ఉంది. 13వ అధ్యాయం శ్లోకం నెంబర్ 20 చెప్తాను. అది 13వ అధ్యాయం 13వ అధ్యాయం తీసుకోండి ఆ శ్లోకం. ఎందుకంటే 13వ అధ్యాయంలో మొదటి శ్లోకాన్ని 0 పెడతారు కొంతమంది, అందుకని నేను అధ్యాయం నెంబర్ 13 శ్లోకం నెంబర్ 20 తీసుకోండి. ఏముంది చూడండి. ఒక్క నిమిషం. క్షేత్రజ్ఞ విభాగం హేతు అనేదానికి అక్కడ చెప్తాడు అర్థం. 20 అంటే మొదటి శ్లోకాన్ని 0 పెట్టుకొని ఉంటారు అనమాట వీళ్ళు. మీకు 20వ శ్లోకం ఏముంది చెప్పండి. కార్యకారణ అక్కడ హేతువును కార్యకారణ హేతు ఉందా? పురుష సుఖ దుఃఖానం భోక్తృత్వ హేతు. ఇలా హేతు ఉంది. రెండో లైన్లో హేతు ఉంది, మొదటి లైన్లో హేతు ఉంది. ఇక్కడ మొదటి నేను అనేది ఈ హేతువు కాదు. హేతు అంటే కారణమ్మా. ప్రకృతికి కార్యకారణము చెట్టు విత్తుల మాదిరి. చెట్టుకి ఎవరు కారణం? విత్తనం. విత్తనానికి ఎవరు కారణం? చెట్టు. ఈ రెండుకి కలిపి భూమి కారణం కాదు, కారణం కాని కారణం. ఎందుకంటే కారణం కాని కారణానికి ఉదాహరణ భూమి కారణం అయితే అన్ని ఒకేలాగా ఉండాలి, రకరకాలుగా ఉండాలి కదా. ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు వస్తుంది. భూమి లేకుండా ఏ చెట్టు అసలు చెట్టే రాదు. కాబట్టి చెట్టుకి విత్తనానికి ఉన్నటువంటి కారణం వేరు, చెట్టుకి భూమికి ఉన్నటువంటి సంబంధం వేరు. అదే విధంగా ఎట్లా చూడండి, ఈ మనుషుల దగ్గరకు వద్దాం. అది ప్రకృతికి సంబంధించిన కారణం కదా. ఇప్పుడు మనిషి దగ్గరికి వస్తాం. పురుష సుఖ దుఃఖానాం. పురుషులు అంటే మానవుల యొక్క సుఖ దుఃఖాల కారణం ఎవరు అంటే భోక్తృత్వే. చూసుకోండి, భోక్తృత్వే అంటే అనుభవిస్తున్నటువంటి వాడు. సుఖ దుఃఖాలంతా మానసిక అనుభవాలు. మానసికంగా పరిపక్వత కలిగిన వాడు సుఖ దుఃఖాలను దాటేసి ఉంటాడు. వాడు అధ్యక్షుడు, వాడు మొదటి నేను. ఈ విషయాన్ని అవజానంతి మా మూఢాహ, అజ్ఞానులు తెలుసుకోలేరు. అది నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది మనకు 11లో. ఇప్పుడు మళ్ళా 9వ అధ్యాయం 10వ శ్లోకానికి వచ్చేయండి. హేతు అనే దానికి అక్కడ పోయి చూపించడం, అది మీకు అక్కడ చెప్పినప్పుడు ఇంకా క్లియర్గా వస్తుంది. నా చేత అంటే మొదటి నేను చేత అని కాదు అని చెప్పడానికి మీకు అంత దూరం వెళ్ళాను. ఓకే గురుగారు. నా చేత అని రాసినప్పటికీ భగవద్గీతలో మొదటి నేను చేత కాదు. మరి ఎట్లా అంటే నీళ్ల చేత చేప పుట్టడం లేదు. చేప యొక్క గుడ్డు వల్ల చేప పుడుతుంది. ఏ చేపకు ఆ చేప విడివిడి కదా, పెట్టపడిగా అంటారు గబ్బా. జలచరాలు వేరు వేరు కదా. జలమంతా ఒక రీతి ఉంటే జలచరాలు రకరకాలుగా ఉంటాయి. ఏ చేపకి ఆ చేప కారణం, నీళ్లు కారణం కాదు. నీళ్లు అంతటా ఉంటుంది కానీ నీళ్ళల్లో ఉండే ఆ జలచర రాసులు వేరువేరుగా ఉంటాయి.
దానికి వాటి వాటి విత్తనాలు వాటి వాటి కారణాలు ఉంటాయి దానికి, కానీ నీళ్లు కామన్. ఆ విధంగా రాష్ట్రపతి ఏ పార్టీకి సంబంధించిన వాడు కాదు. ఇక అధ్యక్షుడు అంటే ప్రతి దేశానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు, అతను పార్టీకి సంబంధించిన వాడు కాదు. కానీ పార్టీలు బలపరచవచ్చు. కానీ ఉదాహరణకి అబ్దుల్ కలాం ఒక సైంటిస్ట్, అబ్దుల్ కలాం సైంటిస్ట్ అయినప్పటికీ ఏ పార్టీకి సంబంధించిన వాడు కానప్పటికీ అన్ని పార్టీలు ఆయన్నే రాష్ట్రపతిగా ఉండమని రెండవసారి అడిగారు. ఆయన వద్దన్నాడు. ఆయన రెండోసారి రాష్ట్రపతి అవసరం లేదు, నాకు టీచర్ పోస్ట్ బాగుంది అంటాడు ఆయన. అట్లా అధ్యక్షుడు అంటే అర్థం ఏంటంటే తటస్థంగా అంతటా నిబిడీకృతమై ఉండే మొదటి నేనే ఇక్కడ అధ్యక్షుడు. ఇందులో కార్యకారణాల ప్రకృతి సచరాచరం, ప్రకృతి సచరా మొదటి నేను అయిపోతాను చూడండి. మొదటి నేనులో ప్రకృతి చూయతే సచరాచరం. చూయతే అంటే సృష్టించబడుతున్నది అని అర్థం. చూయతే అంటే సృష్టించబడుతున్నవి. ఎక్కడి నుంచి? చెట్టు నుంచి విత్తనం, విత్తనం చెట్టులాగా భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల, నీళ్లు పారడం వల్ల, గాలి వీచడం వల్ల, అగ్ని స్పర్శించడం వల్ల, సూర్యుడు, చంద్రుడు, భూమి, ఈ త్రిపుటి వలన జీవరాశులు కాలము గడుస్తా ఉంది. ఒకదానికొకటి కారణం. ఆ విషయాన్ని మళ్ళీ చెప్తాడు, మళ్ళీ హేతు చెప్తాడు. అనేన హేతునా, అనేన హేతునా అంటే ఈ కారణం చేత. అనేనా, అనేనా అనే పదం సెకండ్ లైన్ లో సెకండ్ వర్డ్. సెకండ్ లైన్ అనేన హేతునా, అనేనా. దీనికి అనేన హేతునా ఈ కారణము. ఏ కారణం అంటే మొదటి నేను కాదు, మొదటి నేను కాదు. ఇప్పుడు చెప్పేసి త్రిపుటి మూడు చెప్తాను మీకు. సూర్యుడు, చంద్రుడు, భూమి, ఈ మూడు లేకుండా మనం అంటే మాట్లాడుతున్నాం అవునావా? లేదు గురుగారు. ఈ మూడు లేకున్నా ఉండేదే మొదటి నేను. క్లియరా? ఇప్పుడు మనం క్లాసు జరిగిన కాలం కూడా ఆ మూడిట్లో లెక్కే కదా. గంట జరిగింది అంటే భూమి తన చుట్టూ తన కొద్ది దూరం తిరిగిందని అర్థం. దీన్ని బట్టి ఈ మూడు ఒకదానికొకటి కారణం చేత భూమి ఒక చుట్టూ తిరిగితే రాత్రి పగలు ఏర్పడుతుంది. చంద్రుడు భూమి చుట్టూ ఒక చుట్టూ తిరిగితే నెల ఏర్పడుతుంది. ఈ రెండు కలిపి సూర్యుని చుట్టూ తిరిగితే సంవత్సరం ఏర్పడుతుంది. ఇలా సంవత్సర కాలంలోనే మనం అంతా మాట్లాడుతున్న 60 సంవత్సరాలు గడుస్తుంది. మళ్ళీ ప్రభవ, విభవ, శుక్ల ఇలా గడవడాన్ని కాలం అంటారు. కానీ కాలాతీతంగా ఉండేటువంటిది ఏదో అది మొదటి నేను. అది చెప్పడానికి నీకు స్కూల్ ఉదాహరణ, హెడ్ మాస్టర్ ఉదాహరణ, నీళ్ళు ఉదాహరణ, ఇవన్నీ అది చెప్పడానికి ఉదాహరణలే తప్ప శబ్దాన్ని కల్పించి నీకు అర్థం చేయించే ప్రయత్నమే తప్ప అది నాకు తెలియదు. నీకు తెలియకుండా ఉండదు. అది నాకు తెలియదు, నీకు తెలియకుండా. ఎందుకంటే నువ్వు అదే నువ్వు దేవయామిని అనుకోవడం వల్ల మాత్రమే అది అర్థం కాదు. దేవయామిని రద్దు అయితే నువ్వే అది. కాబట్టి నాయన ఈ యొక్క అనేన హేతున ఈ కారణం చేత జగత్ అంటే సంసార చక్రం పరివర్తతే కాదు, విపరివర్తతే. లాస్ట్ వర్డ్ విపరివర్తతే. వర్తతే అంటే తిరుగుతుంది. 3 అర్థాలు చెప్తాను దీనికి. వర్తతే తిరుగుట, పరివర్తతే తన చుట్టూ తన తిరుగుట, విపరివర్తతే సూర్యుని చుట్టూ తిరుగుట. సూర్యుని చుట్టూ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడమే కాలం. కాలంలోనే ప్రజలు, జీవరాశులని కాలంలోనే. కాబట్టి నేను అంటే మొదటి నేను ఎట్టున్నాను గురుగారు? మొదటి నేను ఎలా ఉన్నాను? మొదటి నేను ఎలా ఉన్నాను అంటే కదలకుండా, మెదలకుండా, ఎప్పుడు ఒకే రీతిగా, నిరాకారంగా, నిర్వికారంగా, నిశ్చలంగా, అది స్త్రీలింగం పుంలింగం అనే తేడా లేకుండా అంతటా నిండి నివిడీకృతమై మునుగు చేయడానికి సందు లేకుండా ఉన్నాను.
ఓకే లేక ఉన్నాడు, ఉన్నాను లేక ఉన్నాడు, అది ఏకాత్మ, అది ఒకటే. అది ఒకటే. అది ఇప్పుడు మీరు ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఈజీగా చెప్పాలంటే, ఇప్పుడు టీచరు స్టూడెంట్ ని కంట్రోల్ చేస్తారు, హెడ్ మాస్టర్ టీచర్ ని కూడా కంట్రోల్ చేస్తారు, స్టూడెంట్ ని కంట్రోల్ చేస్తారు. కానీ చూడండి, హెడ్ మాస్టర్ లేకపోతే క్లాసులు సక్రమంగా జరగవు. కానీ పాఠం చెప్పేది టీచరే, నేర్చుకునేది పిల్లోడే. ఈ జస్ట్ మీకు ఉదాహరణ కోసం ఇవి చెప్తాను కానీ యాజ్ ఇట్ ఈజ్ గా ఇవి సరిపోవు. ఓకే గురు. కాబట్టి వర్తతే అంటే తిరగడం, పరివర్తతే అంటే తన చుట్టూ తాను తిరగడం, విపరివర్తతే అంటే సూర్యుడు చుట్టూ తిరగడం. ఎగ్జాంపుల్ మీకు సూర్యుని చుట్టూ ఏం పెట్టాను అంతే. ఓకే గురుగారు. నిజానికి తన సంసార చక్రం చుట్టూ తానే తిరుగుతున్నాడు. ఈ తిరుగుడు ఆగడం అనేది ఉండదు, అవగాహన మాత్రం ఉంటుంది. అవగాహన చెందిన తర్వాత ఎట్లాగైతే మనం చేరవలసిన ఊరు చేరితే ప్రయాణం ఆగిపోతుందో, చేరవలసిన ఊరు చేరితే ప్రయాణం అదే ఆగిపోతుంది. తెలియవలసిన విషయం తెలిస్తే తెలిసిన వాడు శూన్యం అవుతాడు. అది లెక్క. కాబట్టి నా అధ్యక్షతననే ఈ జగత్తు కార్యకారణ సంసార చక్రమై పరిభ్రమిస్తున్నది. చూడండి, నా అధ్యక్షతనలో ఈ జగత్తు కార్యకారణ రూపమై పరిభ్రమిస్తున్నది. నా అధ్యక్షతననే, నా ఆధీనంలోనే ఈ సంసార చక్రం కార్యకారణ రూపమై పరిభ్రమిస్తా ఉంది. దీన్ని తెలుసుకోలేని వాళ్ళు ఇంకా చెప్తా ఉంటే మమ్మల్ని ఒక మనిషిగా అయితేను దేవయామిని కదా, ఆవిడ దేవి గారి కూతురు కదా దేవయామిని అని అనుకుంటారు. అట్లా అనుకోని వాళ్ళు మనకేం అభ్యంతరం లేదు. కానీ మీరు దేవి రాజశేఖర్ల కూతురు అని వ్యవహారంలో ఉండినప్పటికీ నిజానికి మీరు పరిపూర్ణమే. అది నేను పరిపూర్ణుడు అని చెప్పనక్కర అవసరం లేదు, అవసరం లేని మాట అది. ఇది అందరికి వర్తిస్తుందా, ఒక్క దేవి కూతురికి వర్తిస్తుందా? అందరికి గురుగారు. అంతే అంతే, అందరికీ వర్తిస్తుందని చూసేటువంటి వాడు అందరి వాడు. అది లెక్క. కాబట్టి నా మొదటి నేను యొక్క అధ్యక్షతన, మొదటి నేనులోనే కార్యాకారణ సంబంధమై సంసార చక్రము పరిభ్రమిస్తున్నది. ఈ పరిభ్రమణం అనేది చాలా ఇంపార్టెంట్. భ్రమించుట అంటే లేని తనను ఉన్నట్లుగా భ్రమించుట. పరిభ్రమించుట అంటే తాను సత్యం అనుకొని తనదో పొందాలని ఇంక దేనికోసమో ఎతుకులాడుతున్నాడు మనిషి. నాకు చిత్రమైనటువంటి ఒక అనుభవం ఇది నాకు. మనిషి ఏదో పొందాలనుకుంటాడు, అది సహజంగా సంసారంలో ఏమంటారు, ధర్మ విత్తము, న్యాయాజిత విత్తం. ధర్మంగా ప్రతి ఒక్కరూ ఒక వయసు వచ్చినాక ఏదో సంపాదించాలి, పెళ్లి చేసుకోవాలి, జీవనం కొనసాగించాలి అనేది దాని ధర్మాన్ని పాటించడం అంటారు. ఇప్పుడు ధర్మాన్ని పాటించడం పోయేసి అందరూ ఆ ధర్మవర్తనలు సమాజానికి హానికరంగా తయారైనారు. ఎందుకు తయారైనారంటే ధర్మాన్ని సరిగ్గా ఆచరించడం లేదు. ఎందుకు ఆచరించడం లేదు అంటే పరిపూర్ణం తెలియకపోవడం వల్ల. ఇందులో అనుమానమే లేదు. నీ వల్ల ఇప్పుడు నాకు క్లియర్ గా తెలుస్తుంది. చూసి ఫ్రెండ్స్, దేవయామిని వల్ల నేను ఏదో నేర్చుకుంటాను, నేను ఎంత కేర్ నేర్చుకున్నాను లేదు. నేను నేర్చుకున్న విషయం ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఎందుకు సమాజంలో కల్లోలాలు, సమాజంలో సమస్యలు ఎక్కువ ఉన్నాయంటే పరిపూర్ణాన్ని తెలుసుకోకపోవడం వల్ల అనేది దేవయామిని నుంచి మనం ఇప్పుడు నేర్చుకున్నటువంటి పాఠం. అంతేనమ్మా? మీరే చెప్పారు. అదే నేను ఇప్పుడు మీరే చెప్పండి. పరిపూర్ణం ఇదే అని తెలిస్తే వాడు ఏదో పొందాలి అనే భ్రాంతిని కలిగి ఉంటాడమ్మా? లేదు గురుగారు. అంతే. ఇప్పుడు ఉదాహరణ చూడండి కావాలంటే, ఈ ఆచరణ ద్వారా సంక్రమించేది ఇది. ఇప్పుడు సైదు దేవి రాజశేఖర్ గారు భర్తకు భార్యగా ఉన్నారు, కూతుర్లకు తల్లిగా ఉన్నారు, అన్ని చక్కబెడుతున్నారు, వంట చేస్తున్నారు, మరి ఏది కావాలన్నా చేస్తున్నారు. కానీ ఆవిడ ఏదో పొందాలి అనే కోరిక ఆవిడలో చూపించండి.
లేదు, అంతే. కష్టంగా ఉంటారు. అంటే తాను మొదటి నేను అని తాను తెలుసుకున్నప్పటికీ మీకెందుకు ఆవిడకి తెలిసిన విషయాన్నే నేర్చుకోమని చెప్పేసి ఎందుకు మరో గురువుని ఎందుకు నియమించారు? ఎవరైనా గురువు లేకుండా విద్య బోధపడదు. వేదవ్యాసుడే జగద్గురు అంటారు. వేదవ్యాసుని ఏమంటారంటే గురు పౌర్ణిమ జరుపుకుంటాము, వ్యాస పౌర్ణిమ జరుపుకుంటాము. వ్యాసుల వారు అష్టాదశ పురాణాలు 4 వేదాలు విభజించారు కదా. ఆయన కొడుకును కూడా జనక మహారాజు దగ్గర పంపించినారు. ఆయనే జగద్గురు, ఆయన కొడుకుని ఎందుకు గురువు దగ్గర పంపించారు? ఇట్లా తనకు తెలిసిన విషయాన్నే నేర్చుకోవడానికి మీకు అమ్మగారు గురువును నియమించారు. అదేవిధంగా సత్యపూర్ణ అశోక్ గారి ఆలోచన కూడా అలాంటిదే. కొన్ని సంవత్సరాల క్రితం ఈ తరగతిని ప్రారంభించారు. కాబట్టి ఈరోజు 10వ శ్లోకం అంది అల్టిమేట్. అంటే తెలుసు, ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదు, ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలియాల్సిన అవసరం లేదో అది 10వ శ్లోకంలో ఉంది. నెక్స్ట్ 11వ శ్లోకంలో అది తెలియని వాళ్ళ మూర్ఖులు ఎలా ప్రవర్తిస్తారనేది నెక్స్ట్ 315 ఎపిసోడ్. పరిపూర్ణాన్ని ఎదురుగా ఉండేటువంటి తనతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తిలో పరిపూర్ణ నెక్స్ట్ వీక్. ఇప్పుడు ఏమైనా సందేహాలు ఉంటే అడగొచ్చు ఎవరైనా. 3 minutes are there. Any questions from students? గురుగారు, అమ్మా కర్మలు అంటకూడదంటే ఏం చేయాలండి? ఏం చేయమనలేదమ్మా. కర్మ చెయ్యాలి అంటున్నారు, చెయ్యకూడదు అంటున్నారండి. అది ఎలాగా? చేయకూడదు నడిచేవారు ఆ కర్మ అండి. అధర్మంలో నడిచే వారికి ప్రతిఫలం ఎక్కువగా ఆశిస్తారు కాబట్టి అధర్మంలో నడుస్తారు. కర్మ ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేసేటువంటి వారు యోగి. కర్మ చేయాలి, కర్మ చేయకుండా మనిషి ఉండలేడు. కర్మ ద్వారా మోక్షం రాదు, అది విషయం. కర్మ ద్వారా మోక్షం రాదు. కర్మ వల్ల మోక్షం రాదండి, రాదు. కానీ ఎటువంటి కర్మ మంచిది అంటే అందుకని చెప్తారు, ప్రారంభంలో మనిషికి కర్మ సాధనం, నేర్చుకున్న తర్వాత ప్రశాంతంగా ఉండడం సాధనం. వాళ్ళు ఏమంటారంటే 6 వృక్షము 6 అంటారు. ఇద్దరు కాదు వాళ్ళు నేర్చుకునే స్థాయి. 6 వృక్షు అంటే కర్మల గురించి తెలియనటువంటి వాళ్ళు. 6 అంటే ఫలితాపేక్ష లేకుండా కర్మను చక్కగా చేస్తూ ఫలితం ఆశించకుండా ఉండే వాళ్ళు 6. వాళ్ళు ధ్యానం సాధన చేయొచ్చు. అంటే గురుగారు, మనం చేసే పనిని ఆశించకూడదు, ఫలం ఆశించకూడదు. ఫలం ఆశించకూడదండి. 2వ అధ్యాయం 49వ శ్లోకం చెప్తుంది ఆ విషయాన్ని. అది బుద్ధియోగం ఉంటుందండి. దాన్ని చెప్పడానికే భగవద్గీత అంటారు. బుద్ధియోగం అంటారు దాన్ని. ఏమంటాడంటే ఫలం కోరేటువంటి వాళ్ళు నీచులు అంటాడు అక్కడ. 2వ అధ్యాయం 49 భూరేణ శివరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధవు శరణమన్విచ్చ కృపణః ఫలహేతవః అంటాడు. అంటే కర్మ చేయడంలో ఫలితం ఆశించి పనిచేసే వాళ్ళు నీచులు, నికృష్టులు అని అంటారు అక్కడ. అంటే ఇప్పుడు ఎదుటి వ్యక్తికి మనం ఉపకారం చేస్తామంటే దాన్ని మనం ఫలితం ఆశించకూడదు, ఫలితం ఆశించకూడదండి. అంటే వాడు నాకు ఏదో ఇస్తాడు అనే భావన లేకుండా అది అది పేద కష్టమైన పని ఏం కాదు. అది సహజంగా ఇప్పుడు మీ పిల్లడికి ఎంత వయసు? మీ అబ్బాయికి ఎంత వయసు? 7వ సంవత్సరం అండి. 7 ఏళ్ళు ప్రారంభంలో మీ బిడ్డకు మీరు పాలిచ్చి పెంచేటప్పుడు ఏం ఆశించి పెంచారు? అంతే.
ఏమీ ఆశించలేదండి. అంతే. అట్లా అది అది అంటే మన లైఫ్ లో నుంచి మన ఉదాహరణ ఆ విధంగా జీవించడం, అంతే. ఇది ఇంకేం లేదు. అదే అండి, అంటే ఆ విధంగా జీవించాలి ఇంకా మనం బ్రతికినంత కాలం కూడా. అంతే అంతే. మనం జీవించేది ఉండదు, అర్థమైపోతే అదే జరుగుతుంది. అదే జరుగుతుందండి. అట్ట. ఓకేనా? ఓకే గురువు గారు. సంతోషం అమ్మా. అమ్మ మంగళం. ఎస్ గురుగారు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. జగదేవ. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.